దేవుడు ఎవరిని అభిషేకిస్తున్నాడు, ఎవరు అసలుకైనా ఒక విశ్వాసిని అభిషేకిస్తుందంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తము మీరేం చేస్తారంట, ఎరుగుదురు. ఆమేన్ చెప్పండి. రైట్. సమస్తమును ప్రమిదలు ఎరుగుతారంట. ఎవరు అభిషేకించినప్పుడు? పరిశుద్ధాత్మదేవుడు ప్రమిదలరా అభిషేకించినప్పుడు. చాలామంది ఈ రోజుల్లో అభిషేకం అనే మాట బాగా విరివిగా వాడుతున్నారండి. ఏ మాట? అభిషేకం అనే మాట చాలా విరివిగా వాడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అయ్య గారు, నేను అభిషేకించబడాలనుకుంటున్నా, నా కొరకు ఏం చేయండి, ప్రార్థన చేయండి అని ఇట్లా అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొందరు ప్రశ్నిస్తారు, మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారా అని కొన్నిసార్లు ఏం చేస్తారంటే అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ యోహాను మనకు చక్కగా మనందరినీ ప్రమిదలరా పురుకొల్పుతూ మనందరినీ బలపరుస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనందరిని అభిషేకిస్తుంది పరిశుద్ధాత్మదేవుడు. స్తోత్రాలు చెప్పండి. ఎవరంటమ్మా? పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తుందంట, ఆ అభిషేకం ఏం చేస్తుందంటే సమస్తమును ఏంటంట ఎరిగేలా చేస్తుందంట. అంటే సమస్తం ఎరిగేలా చేస్తుందంటే, ఇక మాకు అయ్యగారు అవసరం లేదు, అయ్యగారు ఇక మరి మాకు బోధించాల్సిన అవసరం లేదు, మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థమా? అయ్యా అని అర్థమా? మాకు సంఘానికి రావాల్సిన అవసరం లేదు, ఇలా కూర్చొని వాక్యం వినాల్సిన అవసరం లేదు, సేవకులు అవసరం లేదు. ఇక అభిషేకం మా మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకించినప్పుడు మేమేం తెలుసుకుంటాం, సమస్తం ఎరిగి ఉంటామని చెప్పి అన్నప్పుడు మేము చర్చికి రావాల్సిన అవసరం లేదు అని దాని అర్థమా? కాదు ప్రేమిట్లరా. సమస్తం ఎరగడం అంటే గమనించండి, నువ్వు అన్యుల కాడికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం అర్థం. లోక సంబంధమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్లరా తెలుసుకోవాలని అర్థం, తెలుసుకోవద్దని అర్థం. లోక సంబంధ అనుభవాలతో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలని అర్థం కాదు. ఏంటంటే సంఘం ఉండాలి, సేవకులు ఉండాలి, వాక్యం ఉండాలి. ఎందుకంటే గమనించండి, లోకములో మీకెవరు చెప్పొద్దు, ఎవరు చెప్పాల్సిన అవసరం, ఎవరు ప్రాముఖ్యంగా అన్యులు కానీ, దేవుణ్ణి ఎరగనటువంటి వారు కానీ, లోక సంబంధమైన అనుభవాలతో ఉన్నటువంటి వారు కానీ మీకెవ్వరు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సమస్తము దేవుడు తన దాసుల్లో నుంచి వాక్యం ద్వారా ప్రభు ఏం చేస్తాడు, మనకి మాట్లాడతాడు. మనం సమస్తం ఎరుగుతాం. ఒకరి దగ్గరికి వెళ్ళి మనం ప్రైవేట్ల సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అన్యుల దగ్గరికి ప్రాముఖ్యంగా అనే విషయాన్ని చెప్పడానికి ఆ మాట ప్రైవేట్ల రాస్తూ వచ్చాడు. ఆమె చెప్పండి ఒకసారి. గమనించండి ప్రేమికులారా, ఈ యోహాను పత్రిక ఇది ఎవరు రాశారంటే సువార్త రాసినటువంటి యోహాను గారు రాశారు. దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే జాన్ అండ్ రైటర్స్ అంటారు. 5 పుస్తకాలు రాశారు ఎవరైనా, యోహాను గారు. ఏంటంటే సువార్త ఒకటి, యోహాను సువార్త ఒకటి, 3 ఏంటంట 3 పత్రికలు, ఇంకోటి ప్రకటన గ్రంథం. అర్థమవుతుందా? 5 పుస్తకాలు రాశాడు. ఈ మొదటి యోహాను పత్రిక అంతా కూడా దాంట్లో 5 అధ్యాయాలు ఉంటాయి. దాంట్లో ఎక్కువగా అతను రాస్తూ వచ్చిన మాట ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమతత్వాన్ని ఎక్కువ రాస్తూ ఉంటాడు. ఎవరైనా యోహాను గారు. ఆ పత్రిక అంతా కూడా క్రీస్తు ప్రేమ యొక్క ఆయన ప్రేమతత్వాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన యొక్క ప్రేమికులరా తన యొక్క దైవికత్వాన్ని చక్కగా ప్రేమికులరా మనుషుల పట్ల ఆయన అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ఒక వ్యక్తి దేవుడు ప్రేమిస్తే ఆ వ్యక్తి కలిగేటువంటి ఆధిక్యతలు ఏంటి, ఆ వ్యక్తి పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేది ప్రేమికులారా యోహాను పత్రికలో చక్కగా మనం ఏంటంటే చూస్తూ రావచ్చు. ఎవరికైనా అయ్యా మేము దేవుడి దగ్గర రావటం వల్ల మాకేంటి అని ఎవరైనా డౌట్ ఉంటే, ఇలా ఎందుకు కూర్చోవాలని ఒక డౌట్ ఉంటే, ఎందుకు రక్షించబడాలని డౌట్ ఉంటే, ఎందుకు నేను బాప్టిజం తీసుకోవాలని డౌట్ ఉంటే, ప్రేమికులారా యోహాను పత్రిక క్షుణ్ణంగా చదవండి. ఆ మొదటి యోహాను పత్రిక చదవండి, 5 అధ్యాయాలు ఉంటాయి. దాంట్లో దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు అలాంటివి మనకు అర్థమవుతాయి. ఆయన స్వభావం మనకు అర్థమైంది. ఆ విషయాలు చక్కగా యోహాను తన యొక్క పత్రికలో పొందపరుస్తూ వచ్చాడు. ఆమెను చెప్పండి ఒకసారి. చేస్తున్నాడు త్వర చెప్తాను చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. ఓకే. వేయలేకుండా పరిశుద్ధుడు చెప్పుతున్న సంగతులేమనగా. ఆమెను చెప్పండి. చదవబడి వచ్చిన భాగములో ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు ఉత్తరం రాస్తూ తనేంటో తాను ఆ సంఘానికి పరిచయం చేసుకుంటూ చెప్పిన మాట ఏంటంటే, నేను ఎవరిని,
అని అంటే అక్కడ రాయబడి ఉంది, నేను అక్కడ రాయబడిన సత్యదేవుడను సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుతున్న సంగతులు ఏమనగా, సత్యస్వరూపి ఇంకేనట పరిశుద్ధుడు చెప్పుతున్న సంగతులు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని అభిషేకించి చేస్తున్న కార్యాలు ఏంటని మనం గమనిస్తే, ఆయన దగ్గర ఒక తాళపు చెవి ఉందంట. ఆ తాళపు చెవి పేరేం పేరు? దావీదు తాళపు చెవి. ఇప్పుడు ఆ తాళపు చెవి ఏం చేస్తున్నాడంటే అక్కడ రాయబడి ఉంది, ఎవడును వెయ్యలేకుండా తీయువాడును, ఎవడు తీయలేకుండా వెయ్యువాడైనను అనే మాట మనం చూస్తున్నాం. అంటే మీకు అర్థం కావాలంటే, దేవుడు ఒక ద్వారం నీ కొరకు తెస్తే దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరంట, చెప్పండి, దాన్ని ఎవ్వరు కూడా వేయలేరు. దేవుడు ఒకవేళ మూసేస్తే ప్రపంచంలో ఎవరు కూడా మళ్ళా తలుపును తీయలేరు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు సత్యస్వరూపి యోగు పరిశుద్ధుడు అభిషేకించినటువంటి వారి పట్ల జరిగించేటువంటి కార్యాలు ఏంటంటే, నీ జీవితంలో ఈ సంవత్సరం దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. ఆ తెరిచే ద్వారాలు ఎవ్వరూ కూడా ప్రపంచంలో ద్వారాన్ని ఏం చేయలేరంట, ముయ్యలేరు. నువ్వు దేవుడి సందులో ఈ సంవత్సరం కనిపెడుతున్నావేమో కొన్ని ద్వారాలు తెరవబడాలని. ఒకవేళ ఉద్యోగ అన్వేషణలో ఉన్నావేమో, నాకు ఒక మంచి ఉద్యోగం ప్రభు నాకు దయచేయను ఆయన, ఆ ద్వారం నా కొరకు ఏం చేయి తెరుచు ప్రభు అని ప్రార్థన చేస్తుండొచ్చు. లేకుంటే ఒక చక్కటి ప్రేమికుల సంబంధం కోసం మీ తల్లిదండ్రులుగా మీ పిల్లల కొరకు చూస్తున్నారేమో, మంచి అయ్యా నీ భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులను మాకు ఏంటంటే మా కుటుంబానికి ఏంటంట దయచేయమని ఒకవేళ ఆ ద్వారం తెరువని ప్రార్థన చేస్తున్నామేమో. ఇంకా ఒక చక్కటి స్థలం కొనుక్కున్నానయ్యా, ఈ సంవత్సరం ఎట్లయినా ఏం చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, కొంచెం నాకు ఈ విషయంలో ద్వారము తెరిచిపెట్టు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చు. లేకుంటే పిల్లల కొరకు ఒకవేళ కనిపెడుతుండొచ్చు, ప్రభు ఈ సంవత్సరమైనా ఏంటంట ద్వారం నా కొరకు తెరువు ప్రభు. ఖచ్చితంగా నా దేవుడు నీతో చెబుతున్నాడు, నిన్ను అభిషేకించిన వాడు చెప్తున్నాడు. ఆ దేవుడు పరిశుద్ధుడు, ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నీ కొరకు నా ప్రభు ద్వారాలు తెరవబోతున్నాడు. దాన్ని ఎవరు ఏం చేయలేరంట అమ్మా, దాన్ని ఎవరేం చేయలేరంట, ఎవ్వరు ప్రేమికులారా, దాన్ని లోకములో ఎవరి వల్ల కాదు, నీ కొరకు తెరిచిన ద్వారం ఏ వ్యక్తి వల్ల కూడా ప్రేమికులారా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఆయన తెరిచిన ద్వారాలు ప్రభు నీ ముందు ఈ సంవత్సరమున ప్రభు అద్భుతంగా అసాధారణ కార్యాలు నీ పట్ల జరుగుతున్నట్లుగా ప్రభు ఆమేన్ చెప్పండి సార్. ఆమేన్. దావీదు తాళం చేయన్నాడు, అబ్రహాము తాళం చేయనొచ్చు కదా, ఎందుకన్నాడు దావీదు తాళం చేయని అని ఆలోచన చేస్తే, దావీదు తను రాజుగా ఉన్నప్పుడు చక్కటి సుపరిపాలన అందించాడు, దేశము సుభిక్షంగా ఉంది. ప్రేమికులారా, ఆ రోజుల్లో రాజులు ఎంతమందో ఏలుబడి చేసిన దావీదు రాజు యొక్క ప్రేమికులారా పరిపాలన సువర్ణ అక్షరాలతో ప్రేమికులారా చెక్కు చెదరినటువంటి పరిపాలన ఏం చేశాడు చెప్పాలంటే అండి, ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు 40 సంవత్సరాలు. స్తోత్రాలు చెప్పండి. సో ఆ తాళం చెవి మీ అందరి దగ్గర ఉంటుంది. అంటే ఉదాహరణ మీకు అర్థం కావడానికి, ఒక బీరువా తాళం స్త్రీ దగ్గర ఎందుకుంటుంది చెప్పాలంటే అండి, ఎందుకుంటుందంట, దాంట్లో బంగారం ఉందనుకోండి, దాంట్లో డబ్బు ఉందనుకోండి, మనసు అంతా ఏడుంటుంది, ఏడుంటుంది. ఒకటే తాళం తెరవాలన్నా ఏనండా వెయ్యాలన్నా ఆ తాళాన్ని మనం ఉపయోగిస్తాం. బ్యాంకుల్లో కూడా కొన్ని లాకర్స్ ఉంటాయి. ప్రైవేట్లరా వారు ఏం చేస్తుంటారని ఆలోచన చేస్తే, ఆ లాకులు తెరవడానికి సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడే తెరుస్తారు. అది మనందరికీ తెలుసు. అది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఏంటంట తీయటం కానీ తెరవటం కానీ చేయకూడదు. సంబంధించినటువంటి వారే వచ్చి ఏంటంట తెరిస్తేనే ఆ ద్వారాలు ఏం చేయబడతాయి అంటే తెరవబడతాయి. ఇప్పుడు మళ్ళా ఏమొచ్చిందంటే తంబు వచ్చింది. ఒకప్పుడు సంతకాలు మా ఏలుముద్ర పెట్టు సంతకాలు పెట్టమని చెప్పి అన్నారు. మళ్ళీ టెక్నాలజీ మనందరినీ ఏం చేస్తుంది, మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్తుంది. అంటే ప్రైవేట్లరా తమ్మునేలు పెట్టొద్దని ప్రైవేట్లరా ఒకప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ దాన్ని వినియోగిస్తూ ఉన్నారు. అంటే గమనించండి, నీ దేవుడు అసలు సిసలైనటువంటి ప్రైవేట్లరా సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఈ లోకములో మనుషుల్లోకి వచ్చేటువంటి అధికారాలు ఈరోజు ఉంటే రేపు వెళ్ళిపోతాయి. అవి శాశ్వతమైనటువంటివి కావు. నీ దేవుడు సర్వాధికారి, ఆయన అధికారం నిరంతరం ఉంటుంది. ప్రైవేట్లరా ఆయన ఎప్పుడే నీ పట్ల తన కార్యాలు జరిగించడానికి అర్థమవుతుంది. నా పదవి పోయింది, ఇప్పుడు నేను చేయలేను అన్నాడు ఆయన. నా అధికారం పోయింది ఏంటంట,
నేను చేయనన్నాడు. ఖచ్చితంగా ఆయన నిరంతరం ప్రేమిట్లారా సర్వాధికారిగా ఉంటాడు. ఎప్పుడైనా నీ కొరకు ఏ సమయంలో తెరవాలి ఆ సమయంలో నీ కొరకు తన ద్వారాలు తెరుస్తాడు. అది ప్రభు చెబుతున్నటువంటి మాట గమనించాలి. మీ అందరికీ చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదేంటంటే దేవుడు మన జీవితంలో ద్వారాలు ప్రభు తెరిచినప్పుడు అంటండి, ఆ జరిగేటువంటి కార్యాలు ఎంత గొప్పవి అని మనం గమనిస్తే, ఆయన ఎలాంటి అధికారి అని అంటే సృష్టి మీద అధికారం కలిగిన వాడు. ఎవరైనా మన దేవుడు ఎవరంట? సృష్టి మీద అధికారం కలిగిన వాడు. గలిలయ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళినటువంటి వాడు. ఎందుకు నడుచుకుంటూ వెళ్ళాడంటే ఆయన ఎవరైనా ప్రపంచ పుటంలో అలా నీటి మీద నడిచిన వారు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. ఎక్కడికైనా వెళ్ళి ఆ నీటి మీద నడుచుకుంటూ వెళ్ళి ఈ శిష్యులను ఏం చేశాడంటే అండి, కాపాడినటువంటి వాడు. ఆయనకు సమస్త అధికారం ఉంది. ఆయనకు సృష్టి ఏం చేయబడుతుందంటే లోబడతా ఉంది. ఇంకా మనుషుల పాపాలు కూడా ఏంటంటే క్షమించడానికి ఏముందంటే ఆయనకి అధికారం ఉంది. అంటే ఎందుకు ఆయన మాత్రమే మనిషి పాపాలు క్షమించగలుగుతాడంటే ఆయన మాత్రమే క్రయధనాన్ని చెల్లించాడు కాబట్టి. మనుషుల పాపాలు అందరూ కొరకు ఎవ్వరు పాపాలు క్షమించలేరు. దేవుడు ఒక్కడే, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఎందుకు క్షమించగలుగుతాడంటే దాని క్రయధనాన్ని మన కొరకు ఏం చేశాడు? ఆయన చెల్లించాడు. మీకు అర్థం కావడానికి, మీకు ఒక బాబు ఉన్నాడు, పక్కింట్లోకి వెళ్ళి టీవీ బల్ల కొట్టాడు అనుకోండి, వాళ్ళు ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారా? ఏం చేస్తారు? 4 స్వీట్లు పంపిస్తారా? కట్టేస్తారు. అక్కడ కట్టేసి అర్థమవుతున్నా తల్లిదండ్రులు వచ్చేదాకా పంపించరు. తల్లిదండ్రులు ప్రేమికులరా, వాడు తీటోడైనా మంచోడైనా ఏం చేయాలి? కన్నాక పోవాలి. పోయినప్పుడు వాళ్ళు ఇప్పుడు మేమేం చేయాలి? సరే తప్పు మావాడిదే. ఏం చేయాలంటే నీ కుమారుడు విడిపించబడాలి అంటే, నీ కుమారుడు మా చేతిలోంచి వెళ్ళిపోవాలి అని అంటే, లేకుంటే తీసుకొని పోవాలంటే, ఇది మొన్ననే కొన్నా ఒక 50,000 పెట్టి, నువ్వు 50,000 పెట్టి ఏం చేస్తే టీవీ కొంటే, లేకుంటే డబ్బులు ఇస్తే నేను ఏం చేస్తాను? నీ కుమారుడిని విడిపిస్తాను అని చెప్పి అన్నప్పుడు ఇక దండగలైనా ఏమొచ్చినా కూడా తల్లిదండ్రులు భరించాలి కాబట్టి ఏం చేస్తారంటే 50,000 కట్టి ఇచ్చేటప్పుడు ఒక మాట అంటారు. ఏం చెప్పాలా? పెనాల్టీగా 50,000 కట్టాను. ఎవరికి? ఈ టీవీకి పెనాల్టీగా ఏం చేశాను? 50,000 కట్టాను. మరలా నా కుమారుడు జోలికి ఏం చేయదు. మీరు కట్టేటప్పుడు అంటారు, మరలా ఇది మనసులో పెట్టుకొని నా కుమారుడు ఎక్కడ కలిసినా మీరు ఏం చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని ప్రేమికులారా ఆ తల్లిదండ్రులకు ఆ డబ్బులు కట్టేటప్పుడు ఈ మాట ఖచ్చితంగా ఎందుకు వాడతారు చెప్పాలా? ఇక వారికి ఏమాత్రం హక్కు ఉండదు. మరలా ఆ వ్యక్తి నిలదీయటానికి కానీ ఆ వ్యక్తిని ఇంకేమైనా చేయటానికి కానీ హక్కు ఎందుకు ఉండదని ఆలోచన చేస్తే ఏం కట్టారు? ఆల్రెడీ చెప్పండి, ఏం కట్టారంటే పెనాల్టీ కట్టారు. ఒకరు కట్టకపోతే పోనీలేమ్మా డబ్బుల్లో మాకు బాబుని వదిలేయండి అంటే, ఒకరు వదిలేసినా కూడా సత్యాంతకాలం కనపడ్డప్పుడు తిడతారు. ఎవరిని? ఆ కొడుకును వాళ్ళ తల్లిదండ్రులని. ఒక్కసారి కట్టామా ఇక ఆ వ్యక్తి విడిపించబడ్డట్లే. నీ ప్రభు నీ కొరకు ప్రేమికుల క్రయధనంగా తన రక్తాన్ని కార్చింది చెప్పాలా నిన్ను విడిపించడానికి. నేనేంటంటే విడిపించడానికి నిన్ను దేవుడు ప్రేమికులారా ఆ బంధకాల నుంచి నిన్ను ఆ పాప ఇష్టమైనటువంటి ఆ జీవితం నుంచి ప్రభు క్రయధనముగా తన ప్రాణాన్ని మనకు అర్పించి మనందరినీ ఏం చేశారంటండి? విడిపించాడు. ఇక మన మీద చెప్పండి ఏముండదంటమ్మా? ఏముండదంట? ఆ శిక్ష ఉండదు. స్తోత్రాలు లేపండి ఒకసారి. ఆ శిక్ష మన మీద ఉండదు. ఎందుకంటే అది ఏం చేయబడింది? చెప్పండి, ఏం చేయబడింది అంట? తొలగించబడింది. ఆమె ఏం చెప్పండి ఒకసారి. యెషయా గ్రంథం 57:15. ఓకే. ఇలాగూ సెలవిస్తున్నాను. ఓకే. అయినను ఓకే చాలండి. ఎక్కడ నివసిస్తాడంట ప్రభు? నీ ₹1,00,00,000 ఉంటేనే నివసిస్తా అన్నాడా? నీకింత డబ్బు ఉంటే నీతో నివసిస్తా అన్నాడా? అట్లా ఎవరు వస్తారు చెప్పాలా? అట్లా ఎవరు నీ దగ్గర ఉండడానికి ఇష్టపడి చెప్పాలా? లోకంలో చాలామంది ఉన్నారులేండి. ఎవరాళ్ళు? నీ దగ్గర డబ్బు ఉంటే బంధువులు కానీ మరొకరు కానీ నీ దగ్గర ఏముంటే డబ్బులుండి నీ కాడికి వచ్చి నివసించడానికి ఇష్టపడతారు. కానీ పరిశుద్ధ స్థలములో నివసించు దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన గురించి చెప్పుకుంటూ ఎంత మంచి మాటలు అన్నాడని అంటే అక్కడ అంటాడు, ఏమంటాడంటే నేను మహాగణుడను మహోన్నతుడను
పరిశుద్ధుడను. చూడండి, ఇవన్నీ మాటలు చెప్పుకుంటూ వచ్చి ఎవరి దగ్గర ఉంటానంటుంది చెప్పాలా? వినయము గలవారి దగ్గర నివసిస్తాడంట. దీన మనసు గలవారి దగ్గర ఏం చేస్తాడంట? నివసిస్తాడంట. ఈ పరిశుద్ధుడు మనల్ని అభిషేకించి ఏం చేస్తున్నాడని ఆయన ఆలోచన చేస్తే, ఒకటి, నీ కొరకు ద్వారాలు తెరవబోతున్నాడు. రెండు, నీ యొద్దనే నివసించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అంటే మనలో ఏముండాలి మరి? మన యొద్ద నివసించడానికి వినయము, ఇంకేనంట దీన మనసు. ఇది ఖచ్చితంగా, ఈ దీన మనసు లోకానికి చులకనంగా అవచ్చేమో. అయ్యా, నువ్వు తగ్గించుకోవాలంటే ప్రపంచానికి ఒక ఏంటంట చులకనంగా ఉండొచ్చేమో, కానీ చెప్తున్నాను గమనించండి. ఈ సంవత్సరం అంతా నువ్వు దీనుడుగా బ్రతుకు, వినయంగా బ్రతుకు. నా దేవుడు నీ జీవితంలో నీ యొద్ద ఉండి నివసించి గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. దీనుల పట్ల తను ఏం చేస్తాడంటే తన కృపను అనుగ్రహిస్తాడు. తగిన సమయం దీనిలో ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. దీనులంటే గమనించండి, అనండి నన్ను ఒక మాట, వాళ్ళ అంతు చూస్తా, అది అధీనత్వం. అదే అండి, కొంతమందికి ఉంటుంది స్వభావం. వాళ్ళెవరు అంటారు నన్ను, వీళ్ళెవరు అంటానికి నన్ను అని. కొన్నిసార్లు ప్రేమికులారా, సరే ఎవరో పక్క పెట్టి నీళ్ళల్లో ఒక్కసారి భార్యాభర్తల మధ్యలోని కుటుంబాలను గమనించండి. ఎలాంటి పరిస్థితి చెప్పాలా? ఆ జరుగుతున్న యుద్ధం, ఆ రెండు దేశాల పేరు ఏం పేరు? యుక్రెయిన్ మరియు రష్యా. అదైనా కొంచెం ఏం చేయొచ్చు, ఆపొచ్చు. కానీ ఈ కుటుంబాలు జరిగే అసలుకైనా గొడవలు ఎందుకైతుందని చెప్పాలా? తగాదులు ఎందుకైతున్నాయి? అసలుకైనా సమాధానం ఎందుకున్నట్టు ఆలోచన చేస్తే గమనించాలి. ఇటు భార్య చెప్పే మాట ఏంటంట భర్త వినడు. ప్రేమికులారా, భర్త చెప్పే మాట ఏంటంట భార్య, ప్రేమికులారా, వినయంగా లోబడరు. వినయం అనేటువంటిది కనపడదు. ఇది కనపడకపోవటం వల్ల, ఇది ప్రేమికులారా ఉండకపోవటం వల్ల కుటుంబములో గమనించండి ప్రేమికులారా యుద్ధ వాతావరణాలు కనపడతా ఉన్నాయి. సో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇలాంటి వాతావరణం ఉంటే నువ్వు వెచ్చించబడవు. ఇలాంటి వాతావరణం ఉంటే నీ యందు ప్రభు నివసించడు. అందుకనే ఇళ్లలో భర్త చెప్పేది భార్యకు అర్థం కావట్లే, భార్య చెప్పేది భర్తకు అర్థం కావట్లే, వీరిద్దరు చెప్పేది ఎవరికి అర్థం కావట్లే. మళ్ళీ మాట పైగా ఉండి చెప్పాలా, నా మాట ఎవరికి అర్థం కావట్లే. నువ్వేం మాట్లాడుతావు? తెలుగు కదా మాట్లాడేది, ఇంగ్లీష్ ఏం మాట్లాడలే, లాటిన్ ఏం మాట్లాడలే, ఉర్దూ ఏం మాట్లాడలే, ఇంకోటి ఏం మాట్లాడలే. నా మాట ఎవరికి అర్థం కాదండి అని ఎందుకంటారు చెప్పాలా? గమనించండి, నీకు వినయం లేకపోబట్టే, దీన మనసు లేకపోబట్టే. దీన మనసు అంటే గమనించండి, ఎప్పుడు కూడా దేవుడి మీద ఏంటంట ఆనుకొని జీవించేవారు దీనులు. స్తోత్రాలు చెప్పండి. సో ఇలాంటి అనుభవాలతో ప్రేమికులారా, ప్రభు మనల్ని నడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఏం చేశాడంట అభిషేకించాడు. అభిషేకించిన దేవుడు ఏం చేస్తున్నాడు? మన యందు, ఒకటి, ద్వారాలు మన కొరకు తెరుస్తున్నాడు. రెండు, మన యందు నివసిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. మీ జీవితాల్లో ఈ సంవత్సరంలో కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకి ఎస్సని వస్తుంది, అనుగ్రహించినట్టు. రెండవది నో అంటాడు. నో అంటే ఏంటి అంటే నిన్నేదో దేవుడు తప్పిస్తున్నట్లు. మూడు, కొన్నిసార్లు వెయిట్ అంటాడు. చెప్పండి, ఏమంటాడు? చక్కగా ఎస్ అన్నప్పుడు జరుగుతాయి, నో అన్నప్పుడు ఏం బాధపడొద్దు ప్రభువా, ఏదో నా పట్ల ఏంటంటే ఏదో కీడుందనేటువంటి విషయాన్ని ప్రేమికులారా దేవుడు అందుకే తప్పించాడు అనుకోండి. వెయిట్ అంటే ఏం చేయండి? కొంతకాలం ఆగండి. కొంతకాలం ఆగటం అంటే నిన్ను ఆశీర్వాదాలకు సిద్ధపరుస్తున్నట్లు, ఆ స్థితికి నిన్ను సిద్ధపరుస్తున్నట్లు, ఆ ఉన్నతమైన స్థితికి నేను ఏం చేస్తున్నట్టు. యోసేపుని 13 సంవత్సరాలు సిద్ధపరిచాడు. ఏ దేశానికి ఏమవడానికి? చెప్పండి ఏంటనగా ప్రధాని అవ్వడానికి 13 సంవత్సరాలు. ఇదంతా వెయిటింగ్ పీరియడానికి. ఈ వెయిటింగ్ పీరియడ్లో చాలా నేర్చుకున్నాడు. సమగ్రవంతం ఒక మంచి స్థితిలోకి వచ్చినాక దేశానికి కాదు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు. ఆమె చెప్పండి ఒకసారి. మిలిటరీ వారిని కొన్ని ప్రాంతాల్లో క్లిష్ట ప్రాంతాల్లో కొన్నిసార్లు వాళ్ళని ఏం చేస్తారని డ్యూటీ చేయమంటారు, కొండలు ఎక్కమంటారు. హెలికాప్టర్ ఉన్న ఎక్కి వాళ్ళు అక్కడ దింపొచ్చు కదా, ఎందుకు ఎక్కి చెప్పట్లా? వినండి, కింద నుంచి వాళ్ళు ఏం చేయాలి చెప్పాలా? ఆ పైకి వెళ్ళి ఈ క్రమంలో ఈ వాతావరణానికి వాళ్ళు ఏం చేయాలి చెప్పాలా? తట్టుకోవాలి, నిలబడాలి. చక్కగా వాతావరణానికి వీళ్ళు చక్కగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని అలా పైకి ఎక్కగలిగితే అక్కడ ఎలాంటి వాతావరణం ఉన్నా కూడా ఈ కింద నుంచి పైకి వచ్చినటువంటి అనుభవాలు అక్కడ ఉండగలిగేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధుడైన ప్రేమికులారా దేవుడు మనల్ని ఏం చేశాడంట? అభిషేకించాడు.
సమస్తం ఎరిగేలా ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే నన్ను మనందరినీ ప్రేమికులారా మన కొరకు ద్వారాలు తెరవటానికి 2 మన యందు నివసించి అట్టి కృప మనందరికి ప్రభు దయచేసి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రభువా, అందరూ దయచేసి అందరూ మోకరించండి, అందరం ప్రార్థనలో ఉందాం. ప్రభు బలారాధనలు అందరం సిద్ధపడదాం, అందరం దయచేసి త్వరగా దేవుని సన్నిధిలో ప్రేమికులారా ఈ మాటలు మనం అందరం విని చెప్పేటటువంటి ఆ మాటలు బట్టి త్వరగా అందరూ ప్రార్థనలు. ప్రభువా, నన్ను క్షమించడం ఒక్క మాట ప్రభువా, నీ శిలువ యొద్దకు వస్తున్నానయ్యా, నీ యొద్దకు వస్తున్నాను, నన్ను దయతో క్షమించు ప్రభువా, నన్ను దయతో క్షమించు. మా పోకడ ఒకరు త్వరగా జరిగిపోయినా ఈ రెండింటిలో ఏది ముందొచ్చినా మా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు నేను వెంబడించగలిగే కృప, అట్టి నడిపింపు అందరికి దయచేసి ఈ తీర్మానం నుంచి ఎవరు తొలగిపోకుండా నీ కొరకు బ్రతికే సంఘముగా నిన్ను ఘనపరిచే సంఘముగా ఉంచవచ్చు. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.